కాంగ్రెస్ పార్టీ తరపున మా తరపున మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మీ అందరికీ తెలుసు, మే 13వ తారీఖున పార్లమెంట్ ఎన్నిక జరగబోతూ ఉంది. దానికి నిన్న ఏదైతే ఉందో కేసీఆర్ గారు ఆలీబాబా అరడజన్ దొంగల్లాగా ఒక 6-7 వేసుకొని వచ్చి తొత్తుల్ని వాళ్ళు కనీసం మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు వారిని వాళ్ళ వెనకాల ఉన్న ఎమ్మెల్యేని చిట్టుగా ఓడించి 50,000 పైచిలకు మెజారిటీతో చూపించిన విషయం మీ అందరికీ తెలిసినదే. ప్రజలు ఏదైతే ఆ రోజు మా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారో, ఇదే రోజు మిగతా ఇద్దరు కనీసం వార్డుకు కూడా గెలవలేని వాళ్ళు, కనీసం మా విలేజ్లో సర్పంచ్గా కూడా గెలవలేని నాయకులు వారి వెంట చేసుకొని వచ్చి ఈరోజు ఖమ్మం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టాలనుకోవడం అది ఆయనకే వదిలేస్తున్నాం. అది ఈరోజు నుంచున్నట్టు మీరు ఇచ్చిన బీఫామ్ ఇచ్చినటువంటి అభ్యర్థి, బీఆర్ఎస్ అభ్యర్థి ఎవరైతే ఉన్నారో మీ నామా నాగేశ్వరరావు గారు నిన్న కొత్తగా అంటా ఉన్నారు. ఆయన మాకైతే నవ్వు వస్తూ ఉంది. ఈరోజు కొత్త మాట, నేను మీ బిడ్డ అంటున్నారు. అయ్యా, మీరు మా బిడ్డ ఇన్నాళ్ళు ఏమైపోయారు? ఈ 10 సంవత్సరాల నుంచి మా బిడ్డ ఏమయ్యారు? మిస్సింగ్లో ఉన్నారా లేకపోతే తప్పిపోయారా? మరి చెప్పాలి మీరే. నేను మీ విజ్ఞతకే వదిలేస్తున్నా. మీరు కనీసం మీతో నడిచే కార్యకర్తలకు కూడా న్యాయం చేయలేని మీరు ఈరోజు ప్రబల్భాలు పలుకుతూ ఉన్నారు. మీతో నడిచే కార్యకర్తకి 10 సంవత్సరాల నుంచి ఉన్న మీ కార్యకర్తలకి అయితేనే 15 సంవత్సరాల నుంచి ఎంతోమంది మీ వెంట తిరుగుతున్నారు కదా, వారికి కనీసం ఏ పార్టీ న్యాయం చేశారో చెప్పాలని నేను ప్రశ్నిస్తూ ఉన్నా మిమ్మల్ని. మీతో పాటు తిరిగే వాళ్ళని న్యాయం చేయలేని మీరు ఈ జిల్లాకి ఏం న్యాయం చేస్తారు, ఈ రాష్ట్రానికి ఏ విధంగా న్యాయం చేస్తారో చెప్పాలని కూడా నేను ఈ వేదికపై నుంచి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఇంకొకటి, మీరు కొత్తగా కేసీఆర్ గారు నామా గారిని జాగీలు పెట్టి లేపుతా ఉన్నారు. ఈరోజు ఆయన జాగీలు కాదు, ఎంత పెట్టి లేపినా కానీ ఆయన లేచే పని లేదు. ఈరోజు ఆయన ఒక మన్ను తిన్న పాము లాంటి వాడు అని చెప్పేసి నేను ఈరోజు మీ వేదికపై నుంచి మేము చెప్తా ఉన్నా. ఈరోజు ఆయన కనీసం నుంచుంటే డిపాజిట్ కూడా కోల్పోయే పరిస్థితి ఉన్నది. ఆయన నుంచోవడం కూడా వేస్ట్ అని చెప్పేసి మా కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి మేము చెప్తా ఉన్నాం. ఆయన అంటే గెలవలేడు. మన బీఆర్ఎస్ చంద్రశేఖరరావు గారు చెప్తారు మన పెట్టెల ద్వారా, ఆయన నుంచుంటాడంట, గెలుస్తాడంట, కేంద్ర మంత్రి అవుతాడంట, ఇండియాలోనే చక్రం తిప్పుతాడంట. ఇది ఏ విధంగా సాధ్యపడింది అయ్యా కేసీఆర్ గారు? మీరు చెప్పాలని చెప్తా ఉన్నా. మీరు హరిదాసులు పండగలకి హరిదాసులు వచ్చినట్టు గంగిరెద్దులు వేసుకొని కొత్త బిచ్చగాళ్ళు ఈరోజు ఎలక్షన్ స్టార్ట్ అవ్వగానే మీరందరూ మా ఖమ్మం మీద పడిపోయి మీరేదో చేసాము గతంలో. అయ్యా, 10 సంవత్సరాలు మీరే ఉన్నారు కదా అధికారంలో, మీరు ఏం చేశారని నేను ఈరోజు అడుగుతా ఉన్నా. మీరే అధికారంలో ఉండి మిమ్మల్ని మీరే ప్రశ్నించుకొని మాకు 150 మెడికల్ కాలేజ్ ఇచ్చారు, మాకు ఏమీ ఇవ్వలేదు అంటాడు నామాగారు. నవోదయ స్కూల్ ఒక్కటి కూడా ఇవ్వలేదంటారు. అయ్యా నామాగారు, సిగ్గుండాలని నేను చెప్తా ఉన్నా. మీరున్నారు కదా గతంలో ప్రభుత్వంలో, మీరే కదా ప్రభుత్వాన్ని నడిపించింది. మీరు మోడీ కుమ్మక్కయ్యే కదా, మీరిద్దరు కలిసే కదా మోసం చేసి ప్రజల్ని ఈరోజు 10 సంవత్సరాల పాటు మా నిరుద్యోగ యువతనైతేనేమి, పేద బడుగు బలహీన వర్గాలు, ఎస్సీ ఎస్టీ మైనారిటీల మీద మీరు ఫైట్ చేశారంటున్నారు కదా. ఈరోజు పార్లమెంట్లో ఎవరి మీద ఫైట్ చేశారయ్యా? మీ మీద, మా కార్యకర్తల మీద ఫైట్ చేసింది మీరు. నవోదయ స్కూల్ రాలేదంటున్నారు. ఈ 10 సంవత్సరాలు మీరు ఏం చేశారు? మెడికల్ కాలేజ్ ఇవ్వలేదంటున్నారు. మీరు ఏం పీకారని అడుగుతున్నాను. ఈ 10 సంవత్సరాలు మీరు ఏం పొడిచారు? మీరు పొడవలేనిది ఇప్పుడు వచ్చి కొత్తగా మీరు ఏం పొడుస్తారని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఈరోజు మా రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవ్వడం ఖాయం, మా స్టేట్లో 15 ఎంపీ సీట్లు కొట్టడం ఖాయం, మన ఇండియాలో ప్రధానమంత్రి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రిగా చూడటం కూడా ఖాయమని నేను ఈరోజు ఈ వేదికపై నుంచి చెప్తా ఉన్నాను. మీరు ఏదైతే పిచ్చి కళ్ళకు అంటా ఉన్నారో అవన్నీ మానేసి, ప్రజలు మీకు టైం ఇచ్చారు రెస్ట్ తీసుకోమని, ప్రశాంతంగా మీరు ఇళ్ళకు పోయి ప్రశాంతంగా, ఈ ఎండలు ఎక్కువగా ఉన్నాయి, ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంది. మీరే అంటున్నారు నిన్న 45 డిగ్రీల ఎండలో నుంచున్నారు. ఎక్కడయ్యా కేసీఆర్ గారు ఎండలోనా మీరు వచ్చింది? నిన్న టైం చూడండి, సాయంత్రం 7:30 అప్పుడు మీరు వేదిక పై నుంచి మాట్లాడుతున్నారు. అది ఎండ ఎట్లా అవుద్ది? మిడ్డ మధ్యాహ్నం అంటున్నారు. మీరు 45 డిగ్రీల ఎండలో మా కార్యకర్తలు వెయిట్ చేస్తున్నారంటే ఎవరయ్యా వెయిట్ చేసి? అంత పిచ్చి ప్రజలు. అదేవిధంగా ఈరోజు ఏదైతే మీరు మాటలు అంటా ఉన్నారో అది చాలా దారుణం. కేంద్రంలో మీ సారా దందా చేస్తున్న మీ కూతురు కోసం ఈరోజు యావత్ బీఆర్ఎస్ కార్యకర్తల్ని
బీఆర్ఎస్ మీ వాళ్ళందరినీ మీ ప్రతిష్టలు మొత్తం తీసుకుపోయి మోడీ కాళ్ళ ముందు పెట్టారు. ఈరోజు మీరు యావత్ తెలంగాణ మీ బీఆర్ఎస్ నాయకులే కార్యకర్తలే మిమ్మల్ని తరిమి కొడతారు రాబోయే రోజుల్లో అని చెప్తున్నా. రాబోయే రోజుల్లో మీ పార్టీ ఇప్పటికే ఆల్రెడీ ఖాళీ అయింది. ఈ ఎంపీ ఎలక్షన్ తర్వాత అది పూర్తిగా ఖాళీ అయిపోద్ది. మీరు కంగారు పడాల్సింది ఏమీ లేదు. మీరు త్వరలోనే ఇంకా చాలా చూడబోతారు. మీరు ప్రలోభాలు, మీ మాటలు, మీ ఎకిలి వేషాలు దయచేసి మా ముఖ్యమంత్రి గారిని కనుక ఈసారి ఏదన్నా అనుంటే ఖబర్దార్ చెప్తున్నా, మా కాంగ్రెస్ కార్యకర్తలు మేము వదిలిపెట్టాం. మీ అందరినీ తరిమి కొట్టాల్సిన రోజు మట్టికి దగ్గరలోనే ఉంది. మీ ఇంటికి మీ ఇల్లు ఎంత దూరం, మా ఇంటికి కూడా అంతే దూరం అని చెప్పి నేను ఈరోజు చెప్తా ఉన్నాను. మా ముఖ్యమంత్రి గారిని కానీ మా మంత్రులను కానీ మీరు ఏ విధంగా మీరు దూషిస్తున్నారో అది మంచి పద్ధతి కాదు. మీరు 10 సంవత్సరాలు చేసినప్పుడే మీరు ఇంకా తెలంగాణ పసిబిడ్డ అని లాక్కొచ్చారు. మరి కనీసం మాది 100 రోజులే అయింది. ఆలోపు ఎలక్షన్ కోడ్ వచ్చింది. దాని తర్వాత మరి మేమేమనాలి? ఈరోజు పసిబిడ్డ అనాలా? మేమేంటి మీతో పోల్చుకుంటే? మీకంటే చాలా బెటర్గా చేస్తూ ఉన్నాం మేము. ఈరోజు మా ముఖ్యమంత్రి గారు చాలా ఓపికగా 24/7 ప్రజలకు, కార్యకర్తలకు, పేద బడుగు బలహీన వర్గాలు అందరికీ అందుబాటులో ఉంటూ ప్రతిరోజు వాళ్ళతో మాట్లాడుతూ ఏ ఆపద ఉన్నా ఎక్కడ ఏది జరిగినా కానీ ఆయన 24/7 ఆయన అందుబాటులో ఉంటున్నారు. మీలాగా మీ గడియ పాలనలాగా మీ గడియల బద్దలు కొట్టి ఈరోజు మా రేవంత్ రెడ్డి గారు సీఎం అయ్యారు. మీ గడియ పాలన కాదు. మిమ్మల్ని కలవాలంటే అట్లీస్ట్ ఆ రోజు ఒక టైం కూడా లేదు. మా మంత్రులు కానీ అప్పుడున్న మంత్రులు, ఎమ్మెల్యేలు మిమ్మల్ని కలవడానికి టైం ఇచ్చారా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ప్రజలారా, మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి, ప్రతి ఒక్కరి కోసం అహర్నిశలు కష్టపడి పార్టీని ముందుకు తీసుకెళ్తూ ఎంతో మన ఈ తెలంగాణని ఇంకా అభివృద్ధి చేయాలని ముందుకెళ్తా ఉన్నారు. ప్రజలారా, మీ ఎంపీ ఎలక్షన్ ఈ మే 13 ఏదైతే ఉందో ఈ ఎంపీ ఎలక్షన్లో ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీ గుర్తుపైన ఓటు వేసి, చేయి గుర్తుపైన మీ అమూల్యమైన ఓటు వేసి రామసాగర్ రెడ్డి గారిని, అట్లాగనే మన వేరే జిల్లాల్లో ఎంపీలని కూడా అందరినీ గెలిపించుకుంటారని పేరున మీ అందరి తరఫున ధన్యవాదాలు.